వెల్కమ్ టు హేమవాణి తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను ఒక మంచి వ్లాగ్ చేయబోతున్నానండి. కేరళలోని హెర్బల్ గార్డెన్ విజిట్కి వెళ్ళామన్నమాట మేము. అది మీ అందరితో తప్పకుండా షేర్ చేసుకోవాలనిపించింది. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే కనుక కైండ్లీ చెక్ మై ప్రీవియస్ వీడియోస్. మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కైండ్లీ సబ్స్క్రైబ్. అండ్ ఈ హెర్బల్ గార్డెన్ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవన్నీ మనకి చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పినవేనండి. ఇవన్నీ చూసిన తర్వాత నాకు అవన్నీ గుర్తొచ్చాయి. మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేద్దాం అనిపించింది. అందుకని ఈ గార్డెన్ విజిట్ మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. కానీ ఇవన్నీ కూడా మన సొంత వైద్యాలు స్టార్ట్ చేసేయకూడదు. ప్రతిదానికి ఒక చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ తర్వాతే వాడాలన్నమాట. సో ఇప్పుడు మనం లేట్ చేయకుండా గార్డెన్ విజిట్కి వెళ్దాం. మేము లంచ్ తర్వాత వెళ్ళామండి. కానీ అప్పుడప్పుడే మబ్బులు పడుతూ ఉన్నాయి. ఇక్కడ వర్షాలు పడుతున్నాయి యాక్చువల్లీ 2-3 రోజుల నుంచి. సో అలా మధ్యాహ్నం లంచ్ తర్వాత బయలుదేరి వెళ్ళామన్నమాట. గార్డెన్కి వెళ్ళే వే మొత్తం కూడా చాలా అందంగా ఇలా పువ్వులతో మొత్తం నిండిపోయి ఉందండి. రకరకాల రంగురంగుల పువ్వులు ఉన్నాయి, చాలా బాగుంది. మేము లోపలికి వెళ్ళకుండానే మాకు అక్కడ చూసారా, అక్కడ రెడ్ లైన్ పెట్టాను నేను, కింగ్ ఫిషర్ బర్డ్ చూసారా. అలా మాకు 2-3 కొత్త రకాల పక్షులు కనిపించాయి. చాలా ఆనందపడ్డాం మేమైతే. సౌండ్స్ కూడా ఎంత చక్కగా వినిపిస్తున్నాయో పక్షులవి, చాలా అందంగా అనిపించింది అసలు. మేము ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు. ఇదంతా బయట నుంచే ఇంత అందంగా ఉంది కదా, ఇంకా హెర్బల్ గార్డెన్ లోపలికి ఎంటర్ అవ్వకుండానే. యాక్చువల్లీ బయట కూడా చాలా చెట్లు ఉన్నాయండి. లోపల స్పేస్ తక్కువ ఉందని బయట కూడా పెట్టారు. ఇక్కడ రకరకాల తులసి చెట్లు ఉన్నాయండి. బేసల్, పర్పుల్ బేసల్ అని ఉంటాయి కదా, అవన్నమాట. పాస్తాలోకి వాటికి కూడా వాడతారు. అండ్ తులసి మనకు తెలిసిందే కదండి, కఫ్కి కోల్డ్కి కంపల్సరీ వాడతారు. మన పాతకాలం రోజుల నుంచి కూడా అందరి ఇళ్లలో ఈ తులసి చెట్టు అనేది కంపల్సరీ ఉంటుంది ఇప్పటికి కూడా. ఇదేమో మన రావి చెట్టు అండి, పీపల్ ట్రీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది కదా, అందుకని రావి చెట్టు ఉంది అక్కడ. ఇదేమో ఎలిఫెంట్ ఫిగ్ ట్రీ అండి. ఎలిఫెంట్ ఫిగ్ ట్రీ చూసారా, దాని ఆకులు నిజంగానే ఏనుగు చెవులాగా ఇంత పెద్దగా ఉన్నాయి. ఈ చెట్టుకి అంజీర్ లాంటివి వస్తాయంటండి. ఇంకొంచెం పెద్దగా అవ్వాలంట ఈ చెట్టు. చాలా పెద్ద చెట్టులాగానే అవుతుందంట. చాలా టేస్టీగా కూడా ఉంటాయంట ఈ ఫ్రూట్స్. తర్వాత ఇక్కడేమో అశోకా ట్రీ అని ఉందండి. ఇది కూడా చాలా మంచిది అన్నారు. షుగర్కి వీటికి యూస్ చేస్తారంట ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో. ఫైనల్లీ గార్డెన్ లోపలికి ఎంటర్ అయ్యాము. ఫస్ట్ మేము చూసిందేమో ప్యారడైజ్ ట్రీ. ఇదేమో పురుగులు రాకుండా ఉంటుందంట. ఇన్సెక్ట్ రెసిస్టెంట్ కూడా అంటండి ఈ ట్రీ, అందుకే ఎంట్రన్స్లోనే పెట్టినట్టున్నారు, ఏ పురుగులు ఎంటర్ అవ్వకూడదు అన్నట్టుగా. ఇదేమో అయ్యప్పన ట్రీ అండి. ఆ పెద్ద చెట్టు కాదు, ఆ గ్రిల్ మీద ఉంది కదా చిన్న మొక్క, అదనమాట. ఆ అయ్యప్పన ట్రీ ఏంటంటే దానికి యాంటీ ఫంగల్ అండ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే అండి. సో కడుపు నొప్పి అలాంటివి కూడా తగ్గిస్తుందంట ఇది. సో మంచి హెర్బల్ ప్రాపర్టీస్ గల చెట్టు ఇది. అండ్ ఇదేమో మన కొబ్బరి చెట్టు, అందరికీ తెలిసిందే కదా కొబ్బరి చెట్టు. దాని పక్కనే ఉన్నది గార్లిక్ వైన్. గార్లిక్ అంటే ఏంటండి, వెల్లుల్లి అంటారు కదా, ఉల్లిపాయ అమ్మ వంటిది అయితే వెల్లుల్లిపాయ అమ్మమ్మ వంటిది అని. సో వెల్లుల్లిపాయ మంచిది, మనం అందరం వాడతాము. సో తప్పకుండా వాడండి, వెల్లుల్లిపాయ చాలా మంచిది అందరికీ కూడా. ఇదేమో గూస్బెర్రీ అండి. గూస్బెర్రీ అంటే ఉసిరికాయ అనమాట. ఈ కరోనా టైంలో విటమిన్ సి చాలా ఇంపార్టెంట్ అన్నారు కదా. గూస్బెర్రీ ఉసిరికాయ పచ్చడి పెట్టుకొని చక్కగా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, హ్యాపీగా తినేయచ్చు. ఈ ఆకులు చూసారా ఎంత బాగున్నాయో. ఇదేం చెట్టు ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు బోర్డు చూపిస్తాను, ఎవరికన్నా కొంచెం ఐడియా రావచ్చు. నేనైతే అసలు ఎప్పుడు చెట్టుని చూడలేదు, ఎప్పుడు డబ్బాలో చూడడం. ఏంటిదో తెలుసా, ఇది ఇంగువ అండి. ఇది ఇంగువ చెట్టు అనమాట. ఇంగువ చాలా మంచిది, తాలింపుల్లో అన్నిట్లో వాడండి అని ఫస్ట్ నుంచి మనకు అందరూ చెప్పిందే కదా. సో ఇంగువ తప్పకుండా వాడండి. దీనికి కూడా మంచి హెర్బల్ ప్రాపర్టీస్ ఉన్నాయి ఇంగువకి. లీచీ ట్రీ అండి ఇది. లీచీ ఫ్రూట్స్ అందరికీ తెలిసిందే కదండి. ఇది ఇంకా చిన్న మొక్క, ఇంకా పెద్దగా అవుతే ఫ్రూట్స్ వస్తాయి. ఇది కఫ్కి ఇంకా ఫీవర్కి కూడా వాడతారంట. మంచి హెర్బల్ ప్రాపర్టీస్ ఉన్నాయంటే అండి లీచీ ఫ్రూట్స్లో. సో తప్పకుండా లీచీ ఫ్రూట్స్ తినండి. అండ్ దాని పక్కనే వచ్చేసి హిల్ మ్యాంగో ట్రీ. హిల్ మ్యాంగో ట్రీ అంటే మన మామిడి చెట్టు కాదండి, ఇది వేరేది. ఇది స్టమక్ ఏక్కి వాడతారంట అండి, కడుపు నొప్పికి వాడతారంట. చూసారా ఆకులు చెట్టు కూడా చాలా డిఫరెంట్గా ఉంది, మన మామిడి చెట్టులా కాకుండా.
దాని పక్కనే రెడ్ శాండిల్వుడ్ అందరికీ తెలిసిందే కదండి, ఫర్నిచర్కి బాగుంటుంది అని. ఇది వరల్డ్ వైడ్ కూడా చాలా ఫేమస్ చెట్టు. ఇంకా దీని గురించి నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏం లేదు. పువ్వులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో, వైల్డ్ జాస్మిన్. ఇది లివర్ డిసీజెస్కి వాడతారంటండి. ఆల్ స్పైస్ అజీర్తికి వాడతారండి. ఇది మసాలా లాగా ఉంటుంది. ఎలా ఉందండి గార్డెన్? చాలా బాగుంది కదా. నాకైతే బాగా నచ్చింది ఈ గార్డెన్. మేము బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా తప్పకుండా వీటిలో ఏమన్నా యూజ్ అవుతాయి కనుక ట్రై చేయొచ్చు. కానీ ఇవన్నీ మనం డైరెక్ట్గా ట్రై చేయకూడదు. ప్రతిదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. డైరెక్ట్గా ఏది మనం వాడకూడదు. ఆయుర్వేదిక్వి అన్నవి ఒక ప్రాసెస్ తర్వాతే యూజ్ చేయాలి. మనం ఏది డైరెక్ట్గా తినేయకూడదు, తాగేయకూడదు. అందుకని డెఫినెట్లీ అది కూడా చేసే యూజ్ చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కైండ్లీ సబ్స్క్రైబ్. టేక్ కేర్.